నేను అయ్యప్ప మాల్లో ఉండి డైరెక్టర్గా నాకు క్షమించండి మీ క్యారెక్టర్ రివీల్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా. నేను అయ్యప్ప మాల్లో ఉండి ముస్లిం గెటప్లో చేశాను కామెడీ విలన్గా. నా 100వ సినిమా. నేను చాలా సినిమాలు చేసిన. ప్రతి ఒక్కళ్ళు నాకు ప్రతి ఒక్క డైరెక్టర్ గారు నాకు వేషం ఇస్తున్నారనంటే వాళ్ళని మనస్ఫూర్తిగా మాల పట్టుకొని చెప్తున్నా. వాళ్ళని నా నాన్నతో కంపేర్ చేస్తా, నా నాన్నకి ఈక్వల్గా చూస్తాను. అలాగే ప్రొడ్యూసర్ గారు నాకు డబ్బులు ఇస్తారు నన్ను మా అమ్మతో కంపేర్ చేస్తా, మాల్లో ఉండి చెప్తున్నా. సో అది నాకు డిఫాల్ట్లో ప్రతి సినిమాకి అలా ఫిక్స్ అయిపోయి లొకేషన్కి వెళ్తా వెళ్ళేటప్పుడే. అట్లాగా ఆ డైరెక్టర్ గారు అసలు షాక్ అయిపోయినా. ఆయన పర్ఫార్మెన్స్ చేసి 2-3 షార్ట్స్ అయినా సరే ఆయన క్వాలిటీ వర్క్ విషయంలో రాక్షసుడు ఆయన, క్షమించండి. ఏమే ఒప్పుకోవట్లేదు. నేనేమో నాకు ఇప్పుడు ఆ డైలాగ్ కూడా చెప్పేంత అత్యుత్సాహం వస్తుంది కానీ చెప్పకూడదు, తప్పు. సో రాయలసీమ స్లాంగ్లో ఉంటాయి డైలాగులు కూడా. కామెడీ విలన్గా అయ్యప్ప మాల్లో ఉన్నా, జస్ట్ కమిట్ అయింది 5-6 రోజుల ముందు చేసి వచ్చా. ముస్లిం గెటప్లో చేశా. సో ఎందుకో 100వ సినిమా అంటే రిలీజ్కున్న 7-8లో అది 100వ సినిమా, 7 సినిమాలలో. అలా ఒక సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టరు, ఒక ముస్లిం క్యారెక్టర్ అయ్యప్ప మాల్లో ఉండి, దట్టు ఒక నాకు బాగా ఇష్టం కామెడీ విలన్గా చేయాలంటే పిచ్చి నాకు. అది ఇచ్చారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. వాళ్ళే కాల్ చేసి ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఇట్లా క్యారెక్టర్ ఉంది, మీకు డేట్ ఉందని అడిగారు అంతే. నేను ఆడిషన్కి వస్తానంటే ఏమొద్దు, మీ సినిమాలు చాలా చూసాం, మీకు డేట్ ఉందన్నారు. రెమ్యునరేషన్ ఏంటంటే దాని గురించి వదిలేసేయండి అని అంటే మళ్ళీ ఫోన్ చేశారు. నేను ఎంత చెప్పాను, ఎంత ఇస్తారంటే ఓకే ఇంకా కన్ఫామ్ అనేసాను.